ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. గుజరాత్లో బీజేపీకి తొలి విజయం, ఏకగ్రీవ ఎన్నిక. చైనా అనుకూలునికే మాల్దీవులు పట్టం. తుమ్మిడిహట్టి ఖాయం. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం ప్రారంభం. పర్యాటక కేంద్రంగా ఇంద్రవెల్లి స్తూపం. బిడ్డ బెయిల్ కోసం మోడీకి పార్టీని తాకట్టు పెట్టిన కేసీఆర్. జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్కు పసుపు బోర్డు. జనజాతరలో సీఎం రేవంత్. మహారాష్ట్రను ఒప్పించి నిర్మిస్తాం. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొస్తాడు. రాహుల్, సోనియా గాంధీలను ఒప్పించి జీవన్ అన్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్లో జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభం చేస్తామని ఆయన తెలిపారు. మూతపడిన చక్కెర కర్మాగారం తెరిపించేందుకు విధి విధానాల కోసం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రివర్గ ఉపసంఘం నియమించామని ఆయన తెలిపారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన కరాఖండిగా తెలిపారు. ఆదిలాబాద్ జనజాతర సభలో మాట్లాడుతూ మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కడతామని, దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని, అభివృద్ధికి బాటలు వేస్తామని రేవంత్ అన్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఆ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నామని, ఆ కుటుంబాలను విధంగా తుమ్మిడిహట్టి ఖాయమని మహారాష్ట్రను ఒప్పించి నిర్మిస్తామన్నట్టుగా ఇక్కడ నిన్న ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ జీవన్ రెడ్డి సంబంధించి నామినేషన్ సంబంధించి అక్కడ ప్రచారంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ను, బీజేపీని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. సోమవారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్, మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ పురస్కారాలను అందజేస్తున్న రాష్ట్రపతి ముర్ము. పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు, మిథున్ చక్రవర్తి, ఉషా మరికొందరికి పద్మ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోడీ, అమిత్ షా, మరికొందరు కేంద్ర మంత్రులు. పద్మ అవార్డుల విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం పురస్కార ప్రదానం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల ప్రదానం జరిగింది. 2024 అవార్డుల జాబితాలో మొత్తం 132 మంది ఉన్నారు. వారిలో 5గురికి పద్మవిభూషణ్, 17గురికి పద్మభూషణ్, 110 మంది పద్మశ్రీ అవార్డుల విజేతలున్నారు. జాబితాలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు, 9 మందికి మరణానంతరం అవార్డులు లభించాయి. మొత్తం అవార్డు గ్రహీతల్లో 50 మందికి పైగా సోమవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్నారు. వచ్చే వారం మిగిలిన అందరికీ పురస్కారాల ప్రదానం జరుగుతుందని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. జోరుగా నామినేషన్లు. సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల సందడి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 4వ రోజు కూడా నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా సాగింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అన్ని స్థానాలలో శనివారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. ఈరోజు మొత్తం 144 మంది అభ్యర్థులు నుంచి 169 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలయ్యాయి. పలువురు 2 సెట్ల చొప్పున దాఖలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నామినేషన్ల దాఖలు సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ 3, పెద్దపల్లిలో 14, కరీంనగర్లో 13, నిజామాబాద్లో 12, జహీరాబాద్లో మెదక్, ఖమ్మంలో 7, మల్కాజ్గిరి, నల్గొండ, వరంగల్లో 10, సికింద్రాబాద్లో 9, హైదరాబాద్, నాగర్ కర్నూల్లో 6, చేవేలలో 11, మహబూబ్ నగర్లో 4, భువనగిరిలో 11, మహబూబాబాద్లో 4 నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో సహా 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ హడావిడి నెలకొంది. ఓవైపు అభ్యర్థుల ప్రచారాలు, మరోవైపు నేతల పర్యటనలు. ఇంకోవైపు నామినేషన్ల దాఖలుతో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఈ నెల 18న రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా మంచి రోజులు చూసుకొని అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతూ
కార్నర్ మీటింగ్లు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఇక్కడ జోరుగా నామినేషన్లన్నీ 144 మంది అభ్యర్థులు, 169 సెట్లు, పలువురు ఇండిపెండెంట్లు సైతం దాఖలు. ఇక్కడ జోరుగా నామినేషన్లు జరుగుతున్నట్టు ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. 144 మంది నామినేషన్లు వేసినట్టుగా ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి 169 సెట్లు సమర్పించారట. రేపు ఇంటర్ ఫలితాలు ప్రథమ ద్వితీయ ఒకేసారి. తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను రేపు బుధవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి డీకే గుమ్మం చేరిన ఖమ్మం శివకుమార్తో పొంగులేటి బట్టి భేటీ. కుమారుడికి టికెట్ కోసం తుమ్మల యత్నం. కరీంనగర్లో నామినేషన్ వేసిన వెలిచాల. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం సీట్లను నేడు ప్రకటించనున్న అధిష్టానం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో 14 స్థానాలకు టికెట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా తర్జన పడుతుంది. నామినేషన్ల దాఖలకు 25వ తేదీ ఆఖరు కావడంతో ఈ 3 స్థానాలపై మంగళవారంలోగా అభ్యర్థిత్వాలను అధికారికంగా తేల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్కు పెనుసవాలుగా మారింది. తమ పార్టీకి సీటు కోసం ముఖ్య నాయకులు పట్టుదలతో చేస్తున్న యత్నాలు వారి రాజకీయ అభ్యర్థిత్వానికి దారితీస్తుంది. వారి రాజకీయ అంతర్విద్యానికి దారితీస్తుంది. దీంతో పాటు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ, అటు కేంద్ర ఎన్నికల కమిటీ మల్లగుల్లాలు పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం సీటు కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఇదే సీటు కోసం మల్లు బట్టి విక్రమార్క కూడా పట్టుదలతో ఉన్నారు. తన భార్య నందిని లేదా రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వద్దకు ఈ ఖమ్మం పంచాయతీ చేరింది. మల్లుబట్టి శ్రీనివాసరెడ్డిలను డీకే శివకుమార్ తన వద్దకు పిలిపించుకున్నారు. ఖమ్మం ఎంపీ సీటుపై వారితో చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఖమ్మం లోక్సభ స్థానానికి రామసహాయం రఘురామరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాయల నాగేశ్వరరావును గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల రాయల నాగేశ్వరరావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. గతంలో రాయల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక ఖమ్మం సంబంధించిన లోక్సభ అభ్యర్థి ఎంపికపై డీకే శివకుమార్, మల్లు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి సంబంధించిన అభ్యర్థులను నియమించాలని ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ సమాచారం. బీఆర్ఎస్కు 8 నుంచి 10 సీట్లు. 100 రోజుల పాలనలో కాంగ్రెస్పై వ్యతిరేకత. మోడీ 10 ఏళ్ల పాలనలో ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు. మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడదామని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఉచిత బస్సు సౌకర్యం తీసేస్తామంటున్నారని ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు అందరికంటే ఎక్కువ, అక్షరాల 4,568 కోట్లు. లోక్సభ ఎన్నికల వేళ చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా 1000 కోట్ల ఆస్తులు చూపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన కుటుంబం పేరిట 4,568 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించిన కొండా సొంత కారు లేదని 4 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక తన భార్య సంగీతారెడ్డి తనకు 1 కోటి అప్పు ఉందని విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల చిట్టాలో వివరించడం విశేషం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానానికి 3వసారి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్, 2019లో కాంగ్రెస్ నుంచి బరిలో
దిగిన విశ్వేశ్వరరెడ్డి ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు. జూన్ 12న పునర్ప్రారంభం. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలకు పునర్ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ అసెస్మెంట్ SA-2 పరీక్షల ఫలితాలను నేడు మంగళవారం విడుదల చేయనున్నారు. తల్లిదండ్రులతో స్కూల్స్లో మీటింగ్ను నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. SA-2 పరీక్షలను ఈ నెల 15 నుంచి 22 వరకు నిర్వహించారు. 7వ తరగతి వరకు ఉదయం పూట 8-9 తరగతుల వారికి మధ్యాహ్నం పరీక్షలను నిర్వహించారు. 30 వారాల అబార్షన్కు అనుమతి. 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు. రక్తమోడుతున్న జాతీయ రహదారి 65. గతంలో జాతీయ రహదారి 2 వరుసలుగా ఉన్నదని, రోడ్డుపై వాహనాల సంఖ్య పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చాలని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రమాదాల నుండి ప్రజలను కాపాడాలని పాలకవర్గాలు దిగువచ్చి కోట్ల రూపాయల బడ్జెట్తో జాతీయ రహదారిని 2 లైన్ల నుండి 4 లైన్లకు మార్చారు. ప్రమాదాలు తగ్గుతాయని అందరూ భావించారు. కాగా 2 లైన్ల రహదారి ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాల కంటే 4 లైన్లకు విస్తరించబడిన రహదారిపైనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కారు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. తాజాగా సోమవారం ముకుందాపురం వద్ద కారు లారీ కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట డివిజన్లో నిత్యం కారు లేదా ఆటో, బైక్ ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. కోదాడ నియోజకవర్గ ముక్కద్వారం మునగాల రహదారిపై యాక్సిడెంట్ ప్రోన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మునగాల 4వే అయిన తర్వాత పెరుగుతున్న ప్రమాదాలు, వేగమా, రోడ్డు నిర్మాణంలో లోపమా, అధికమవుతున్న కారు ప్రమాదాలు, గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు. రిటైర్డ్ డీసీపీ దివ్యచరణ్ విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్టు చేయగా 50 మందికి పైగా అనుమానితులను విచారించారు. తాజాగా ఈ జాబితాలో విశ్రాంత ఏఆర్ డీసీపీ దివ్యచరణ్ రావు కూడా చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావుతో కలిసి దివ్యచరణ్ రావు ఒక పార్టీ అభ్యర్థులకు కోట్లాది రూపాయలను పోలీసు వాహనాలలో తరలించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూడడం తెలిసిందే. ఈ క్రమంలో నాటి టాస్క్ ఫోర్స్కు చెందిన ఓ ఎస్ఐ సహాయం చేసినట్లు కూడా వెల్లడవడం విదితమే. ఈ విషయాలను రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి దివ్యచరణ్ రావును పశ్చిమ మండల పోలీసులు సోమవారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. ఈ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.